మేళ అంటే ఏంటి తెలుసు కదా, జాతర లాగా. ఈ రోజు మీ పిల్లల జాతర అన్నమాట. పైన హాల్ చూసినా కదా కొంతమంది, ఇంకా మీరు ఇప్పుడు చాలా ఆటలు ఆడతారు, ఇంకా వేరే వేరే బొమ్మలు తీస్తారు, ఉంటాయి, చాలా కార్యక్రమాలు ఉంటాయి. మీరందరూ ఎంజాయ్ చేయడం కోసమే ఈరోజు మనము ఏం కార్యక్రమం పెట్టాము, బాల మేళ, పిల్లల మేళ అన్నమాట. ఏం కార్యక్రమము, బాలల మేళ. సరేనా, ఇవాళ బాల మేళ కదా, మీరందరూ ఎంజాయ్ చేయాలి. మరి ఎవరు అల్లరి చేయకూడదు. మీకు ఎవరెవరికి ఏమేమి కావాలో అక్కడ గ్రూపులన్నీ విభజిస్తాము. ఎవరికి ఏ దాంట్లో శ్రద్ధ ఉందో, ఎవరికి ఇంట్రెస్ట్ ఉందో అట్లా గ్రూప్గా డివైడ్ అయిపోవాలి. తర్వాత మధ్యాహ్నం నుంచి మీరందరూ డ్యాన్సులు పాటలు నేర్చుకున్నారు కదా, మీ డ్యాన్సులు మీ పాటలు ఉంటాయి, మళ్ళీ డ్రామాలు ఉంటాయి, అన్నీ కూడా మీరే చేయాలి అక్కడ. సరేనా, కాబట్టి అందరూ నిశ్శబ్దంగా ఉండాలి, అల్లరి చేయకూడదు. ఇది చాలా, ఇక్కడ అంతా సిస్టర్స్ ఉంటారు, ఇక్కడ అల్లరి చేస్తే వాళ్ళు కోపడతారు కదా. మనంతా మంచి పిల్లలమా చెడ్డ పిల్లమా కదా, మంచి పిల్లలు కాబట్టి మంచి పిల్లలు అనుకోవాలి. మీరు అందరు ఎవరంటే ఇప్పుడు బస్తీల నుంచి వచ్చినటువంటి ప్రతినిధులు. మీరెవరు? ప్రతినిధులు. మీరంతా లీడర్స్. మీ పిల్ల హక్కుల కోసము, పిల్ల సమస్యల కోసము మీరు మీ సంఘంలో మాట్లాడుకుంటారు కదా, చైల్డ్ క్లబ్లో మాట్లాడుకుంటారు లేదా, మాట్లాడుకుంటారా? కాబట్టి మీరు అందరూ శ్రద్ధగా ఉండాలి, అల్లరి చేయకుండా ఉండాలి. సరేనా, ఇప్పుడు మనము జెండా ఎగరేసుకుంటాం. ఎందుకు జెండా ఎగరేసుకున్నాం మనము? బాలల మేళ ఉంది కాబట్టి జెండా ఎగరేసి మన కార్యక్రమం స్టార్ట్ చేసుకుందామండి. అందరము జెండా ఎగరేసిన తర్వాత నిశ్శబ్దంగా పైకి వెళ్ళి గ్రూప్గా డివైడ్ అయిపోదాము. అక్కడ అన్ని కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. చేద్దాం అట్లాగూ. ఎవరు అల్లరి చేయకూడదు. పైకి వెళ్ళిన తర్వాత మెయిన్ హాల్ ముందు అందరం చెప్పులు ఇప్పేద్దాం. ఎందుకంటే అక్కడ కూర్చోడానికి అంత కరెక్ట్గా ఉండదు కదా. ఒక చోట పెట్టుకొని మళ్ళీ వెళ్ళేటప్పుడు ఎవరి వాళ్ళ లైన్లో పెట్టుకోవాలి, ఎవరు చెప్పులు వాళ్ళు వేసుకొని వెళ్ళాలి. చేద్దాం అట్లాగూ. సరే, ఇద్దరు పిల్లలు చూస్తాం. మళ్ళీ లైన్ లేదు. మీరు అందరు ఎవరు ఇప్పుడు? బాలలే, సైనికులు ఇప్పుడు కదా. సైనికులు ఎట్లుంటారు చూస్తున్నాం కదా మనం టీవీలో, అక్కడ చూస్తాం కదా. మిలిటరీ వాళ్ళు ఎట్లుంటారు? టెన్షన్ ఉంటారా కదా. అట్లా మంగళ టీచర్ ఉంటారు, లైన్గా ఉంటారు కరెక్ట్గా, మళ్ళీ మాట్లాడుకోరు, అలర్ట్ చేయరు. మీరందరూ ఇప్పుడు బాల సైనికులు, మీరు అందరూ పిల్లల సైనికులు మీరు కదా. సైనికుల్లానే ఉండాలి. పెద్దవాళ్ళు ఇదిగో ఇది కాదు. రెండు పేపర్లు ఇవ్వండి. ఫాస్ట్ ఫాస్ట్ అందుకే వాళ్ళకి ఇంటర్మీడియట్ ఎవరు ఉన్నారు కదా, వాళ్ళు కూడా వాలంటీర్గా ఇంటర్మీడియట్ వాళ్ళు కూడా పెన్స్ వచ్చినాయా? పెన్నులు కూడా కావాలి. Number 2. Okay. Number 1. Number 2. Okay, number 1. Number 2. Okay, number 3. Okay, number 6.
ఓకే ఈసారి నెంబర్ 8 ఏం చేయాలి నెంబర్ 8 ఏం చేయాలి కూర్చో నెంబర్ 7 నెంబర్ 8 number 2 number 8 number 5 number 6 అవే నేను కరెక్ట్గా చెప్పి బయట number 1 number 7 number 6 number 9 ఓకే అందరూ సర్కిల్లో రండి కూర్చోండి మీకు కదలొచ్చా కదలొచ్చా తన చెవులు నువ్వు చెప్పండి చెప్పు చెప్పు ఏం చెప్పు చూడ అట్లా చెప్పు గట్టిగా ఓన్లీ చూడలే చెప్పు అంత గట్టిగా నిజంగానే చెవులో చెప్పు చెప్పు చూడలే చెప్తున్నాను ఫాస్ట్ ఫాస్ట్ తన చెవులో చెప్పు తన చెవులో చెప్పు తన చెవు నువ్వు తనకి చెప్పు నెక్స్ట్ ఫాస్ట్ చెప్పు తన చెవులో చెప్పు అది కూర్చో చెప్పు చెప్పు అది కూర్చో అర్థమైందా చెప్పు. చెప్పు నాకు చెప్పు వావ్ సంపై పాడు గట్టిగా గట్టిగా విజువలైజేషన్ అంటారు. అంటే అక్కడ 30 కనపడాలి ప్లస్ 24 కనపడాలి. అప్పుడు మాత్రమే మనం 54 అని కూడగలుగుతాం. అలా విజువలైజేషన్ ఎవరికి ఉంటుందయా అంటే కాన్సన్ట్రేషన్ ఉన్న వాడికి ఉంటుంది. మరి ఆ కాన్సన్ట్రేషన్ ఎవరికి ఉంటుంది? ఇంట్రెస్ట్ ఉన్న వాడికి ఉంటుంది. మరి ఆ ఇంట్రెస్ట్ ఎవరికి ఉంటుంది? నేనేదో సాధించాలి, నేనే అందరికంటే ముందుండాలి అనే పోటీ తత్వం ఏదైతే ఉంటుందో వాళ్ళకు ఉంటుంది. దాన్ని పెంచుకుంటేనే మనం ముందుంటాం. మిత్రులారా దయచేసి గుర్తుపెట్టుకోండి, కొన్ని ఉద్యోగాలకి కనీసం అప్లికేషన్ పెట్టుకోవడానికి కూడా మనం అర్హులం కాదు. ఉద్యోగం ఇస్తాను కదా తర్వాత విషయం. అంటే ఫస్ట్ క్లాస్ మార్కులు ఉంటేనే నువ్వు అప్లై చేసుకోవచ్చు. వస్తుంది రాని తర్వాత విషయం. అంటే మనం అప్లికేషన్ పెట్టుకోవడానికి కూడా పనికిరాని మార్కులు కాదు మనం తెచ్చుకోవాల్సింది. ఫస్ట్ క్లాస్ మార్కులు మినిమంగా తెచ్చుకోవాలని దాని అర్థం పెట్టుకోవాలి. 24 మార్కులు కలిసి చెప్తాను రా, కలిసి చెప్పు, కలిసి చెప్పురా. Yes, yes, yes. Who is ready? Yes. What's your total? 119.
ఏ క్లాస్? 8th 9th ఉన్నారు ఇక్కడ. కొట్టండి గట్టిగా. క్లాస్. ఓకే. 119. ఏ ఇబ్బందిలే. 120 ప్లస్ 24 144. 6 2 12. పక్కన 0 పెట్టాలి కదా. ఎంత అవుతుంది? 120. 6 4 24. 120 24 ఎంత అవుతుంది? 144. సో 24 6లో 144. 6 9 ఎంత? 54. 0 పెడితే 540. 6 3 18. 540 18. 540 18. 558. సో 93 ఆర్లు ఎంత అని అడిగితే 558. జాగ్రత్తగా చూడండి. 67 4లో అడిగారు. 6 4 24. పక్కన 0 పెట్టాం. 240 అయింది. 6 ఏళ్ళలో 28. 4 ఏళ్ళు 28. సో 240 28. 268. 268. వేసుకోండి. పెన్ను వేసుకోండి. వేసుకోండి. 96 వేసుకోండి. 96 96 వేసి చెప్పు. పెన్ను కాలేదా సార్? పంపించారా పెన్ను కోసం? వాళ్ళు వేసుకొని చూపెద్దాం. బాగా ఇది రాలేనా? రాలేనా? సంతేశ్వరేంద్ర 5లో 96 వాడు పెట్టుకోండి. 450 ప్లస్ 30 ఎంతైంది? 480. 545. పక్కన 450 ప్లస్ 30 ఎంతైంది? 480. 545. పక్కన 0 పెడితే 450. 5 6లో 30. 450 ప్లస్ 30 480. చల్లు ఇలా చల్లేసి. హోల్ కనపడుతుందా? మీ అరిచేతికి హోల్ ఉందా? లేదు. చూసినట్టుగా కనపడుతుంది. దాన్ని దృష్టి భ్రమ అంటారు. ఏమంటారు దాన్ని? రెండు విషయాలు ఒకేసారి తీసుకోండి. ఇందులో ఇప్పుడు 2 పొరలు ఉంటాయి. అందులో నుండి ఒక పొరని వెనకకు మలవండి. మళ్ళీ మధ్యలో నొక్కు నొక్కండి. మళ్ళీ తిప్పేసి దాన్ని కూడా వెనక్కి మలవండి. ఇప్పుడు మధ్యలో నొక్కు నొక్కండి. ఇప్పుడు దీన్ని ఇలా పట్టుకుంటే ఇలా తయారవుతుంది. ఓకేనా? ఈ మడత మీద ఈ మడత ఉంది కదా, మడత జాగ్రత్త చూడండి. మడత ఈ మడత మీద మధ్యలో గుండ్రగా ఒక రౌండ్గా ఇలా చెప్పండి. ఈ పేజీని బయట పడేకండి. నోట్స్లో పెట్టుకోండి. కింద పడేయద్దు. ఈ చెప్పిన దాన్ని కింద పడేయద్దు. ఆఖరి దేవుని పెట్టుకోవచ్చు. కానీ ఎప్పుడు కూడా పరిసరాలు పర్వాలేదు కానీ వాడు మాత్రం చేయకూడదు. రెడీ? ఇప్పుడు పలానాయన 2 వేలు ఉన్నాయి చూడండి. పలానాయన 2 వేలు పెట్టుకుందిగా. ఆ 2 వేల మధ్యలో పెట్టండి. ఈ 2 పేపర్లు మన వైపు ఉండాలి. రెడీనా? ఓకే. 1. ఇందులో ఇప్పుడు 2 పొరలు ఉంటాయి. అందులో నుండి
ఒక పొరని వెనకకు మలవండి. మళ్ళీ మధ్యలో నొక్కు నొక్కండి. మళ్ళీ తిప్పేసి దాన్ని కూడా వెనక్కి మలవండి. ఇప్పుడు మధ్యలో నొక్కు నొక్కండి. ఇప్పుడు దీన్ని ఇలా పట్టుకుంటే ఇలా తయారవుతుంది. ఓకేనా? ఈ మడత మీద ఈ మడత ఉంది కదా, మడత జాగ్రత్త చూడండి. మడత ఈ మడత మీద మధ్యలో సరిగ్గా ఈ రంధ్రానికి పైన చింపండి ముందు, తర్వాత కిందలు కట్ చేయండి. ఓకే అయిపోయిందా? లేకపోతే ఊపుకుంటావు. ఓకే మళ్ళీ ఆశీర్గా పెట్టండి. ఆశీర్గా పెట్టండి. మళ్ళీ మన పొరలు మన వైపు ఉంచండి. ఇప్పుడు కూడా చూడండి. చిన్నగా మలవండి. మలవండి. ఒకదానిలో మలవండి. దాంట్లోంచి ఒకదానిలో ఒకదాన్ని మలవండి. పెట్టండి. రెండో దాన్ని నిలువు మలవండి. ఇట్లా రెండో దాన్ని నిలువు మలవాలి. మళ్ళా నిలువు మలవాలి. రెండు నిలువులు రెండు అడ్డాలు మలవండి. పెట్టుకోండి. కుడి చేతి వైపు నుండి సన్నగా సన్నగా చింపండి. సగం కంటే తక్కువ చింపాలి. ఓకే ఎడమ చేతి వైపు నుండి ఎడమ చేతి వైపు నుండి అంతే సన్నగా కిందికి. కుడి చేతి కంటే కిందికి చింపండి. కుడి చేతి కంటే కిందికి. కుడి చేతి వైపు నుండి కిందికి చింపాలి. ఓకే ఇప్పుడు మధ్యలో ఉన్న పేపర్ వైపు తీసుకోండి. ఎడమ చేతితోటి ఇలా పట్టుకోండి. స్టాప్ రానండి. అబ్జర్వేషన్ స్కిల్స్ అంటారు. మీరు కూడా ఇటువంటి ఇట్లాంటి ఎందుకు వస్తుంది రాదు. సో దీన్ని ఇలా అంటే మాత్రమే ఇలా వస్తుంది. అనిపించడమే ప్రమాదం. ఇట్లానా మంత్రం చేతబడి బాణమతి మహిమ ఇది కూడా సరే సార్ మన స్థాయిలో చప్పట్లు కొట్టి విష్ చేద్దామా? కంప్లీట్ సైలెంట్ కావాలి. ఓకే నేను 3 అన్నప్పుడు స్టార్ట్ చేయాలి. ఓకే 1 2 3
థ్యాంక్ యూ సార్. మీకు నచ్చిన షేప్ అంటే కలపండి, అన్ని చుక్కలు కలిపేయండి, ఒక్క చుక్క కలపడం. పేపర్
ఒకరు రాసుకోండి. ఏది చెడ్డది అనిపించిందో దాని గురించి కూడా రాసుకోండి. అంటే గుడ్ పాయింట్స్ బ్యాడ్ పాయింట్స్ దాంట్లో కొన్ని గుడ్ పాయింట్స్ కూడా ఉండొచ్చు కదా, ఆలోచించండి, డిస్కస్ చేయండి. సరేనా? రైలు లేబర్ అనేది ఒకసారి గుర్తు కూడా ఉండొచ్చేమో, ఆలోచించండి. మీకు అనిపిస్తారా? సరేనా? సరేనా? అర్థమైందా? ఎవరో ఒకరు రాసుకుంటండి, మిగతా వాళ్ళు డిస్కస్ చేస్తుండండి. ఓకేనా? అర్థమైందా? డిస్కస్ చేసి రాయాలి, డిస్కస్ చేసి రాయాలి, అందరితో డిస్కస్ చేసి రాయాలి. ఓకే, రెడీయా? స్టార్ట్. మీరు అప్పుడు వర్కింగ్లో పిల్లలకి ఏదైనా చెప్తుండని తీసుకుంటాం. బైక్ కావాలంటే ఇస్తాం. బైక్ హలో పిల్లలు, అర్థమైందా? ఎవరో ఒక రాస్తూ ఉంటారు, మిగతా వాళ్ళు డిస్కస్ చేస్తూ ఉండాలి. ఏదైనా ఒక పాయింట్ వస్తే ఆ పాయింట్ గురించి ఓకే ఆ పిల్లోడు షాప్ లో పని చేస్తున్నాడు, ఆ పని చేయడం మంచిదా అనేసి మీరు అందరినీ అడగండి. రాసేవాళ్ళు పెద్ద పిల్లలు, ముఖ్యంగా పెద్ద పిల్లలు, మీరు అందరినీ అడిగి డిస్కస్ చేసి వాళ్ళకి నచ్చితే మీరు రాయాలి, వాళ్ళ నచ్చకపోతే రాయకండి. ఓకే? ఎవరికైనా ఒకరికి అది నిజంగా ఉంటే అది అందరూ అబ్బాయి పేరు కూడా రాయని పర్లేదు. సరేనా? నచ్చిందే పాయింట్లు, నచ్చని పాయింట్లు కూడా. ఓకే, సరేనా? రాస్తున్నారా? ఓకేనా? డిస్కస్ చేస్తూ పిల్లలు ఏ స్థాయిలో ఏమేమి చేయొచ్చు. పిల్లలు అన్నప్పుడు మనం ఎక్కడైనా చూస్తాం, చాలా మంది పిల్లలు ఎక్కడ ఉండాలి, పిల్లలందరూ స్కూల్లో బడిలో ఉండాలి. కానీ చాలా మంది పిల్లలు మనం చూస్తున్నాం, ఎక్కడెక్కడ చూస్తున్నాము, పనిలో చూస్తున్నాం. ఏమేమి పనులు అవి? కిరాణా షాప్ ఒకటి, ఇంకా మెకానిక్ షాప్ 2, హోటల్ 3, బట్టల షాప్ 4, కూరగాయల షాప్ 5, మెడికల్ షాప్ ఉంటారా? మెడికల్ షాప్లలో 5, ఇంకా పెయింటింగ్ షాప్ 6, వెల్డింగ్ షాప్ 7. పిల్లలు ఏ స్థాయిలో ఏమేమి మేస్త్రి పని ఎవరా ఎవడనే ఒక పేపర్లో రాయాలి. ఎవరు రాస్తారు చెప్పండి, కానీ చెప్పండి ఎవరు రాస్తారు? సమస్య తర్వాత పిల్లలు అంటే వాళ్ళు బాగా ఎదగాలనుకున్నప్పుడు వాళ్ళకి ఏం కావాలి, ఇంకా అది 3 భాగాలుగా రాస్తారు. సరేనా? చంద్రమంటారు. ఓకే, హలో, లైన్ గా కూర్చోండి. బాయ్. హలో హలో హలో, అన్నది అయిపోయిందా? రాసే వాళ్ళు అయిపోయిందా? నువ్వేం చేయలేదు, అయిపోయిందా? రాసే వాళ్ళు పక్కన పోయి రాయండి. పిల్లలు కొద్దిగా అటుపక్కండి, అదే అటుపక్క పోయి రాయండి. వీళ్ళని లైన్ లో కూర్చోండి సార్. వాళ్ళు అక్కడ ఆ లైన్ లో కూర్చోవాలి. వెనక్కి వెళ్ళండి పిల్లలు, ఓకే. ఒక లైన్ లో 6 మంది, ఒకరి వెనక ఒకరు ఉండాలి, ఒకరి వెనక ఒకరు ఉండాలి. లైన్ ఒకరి వెనక ఒకరు ఉండాలి, ఒకరి వెనక ఒకరు ఉండాలి.
చిన్నతనంలో పని చేయకూడదు. పిల్లలు బడికి వెళ్ళకపోతే మనం వారికి చెప్పి బడికి తీసుకువెళ్ళాలి. తల్లిదండ్రులు పిల్లలని పనికి పంపించకూడదు. పిల్లలు మనలాగే మంచిగా చదువుకోవాలి. చేసుకోవాలి. చిన్న పిల్లలు పనుల్లో పెట్టుకునే వారికి పోలీస్ స్టేషన్కు పంపించాలి. పిల్లలు పాఠశాలకు వెళ్ళే పిల్లలను పాడు చేస్తారు. చదువుకుంటే మనం అందరం బాగుపడతాం. జై బాగా చెప్పారు. కాబట్టి కొద్దిగా నెంబర్ చదవండి. ఎలా చెప్పాలి మనం నెంబర్ చెప్పినప్పుడు బాల కార్మికుల గురించి మా మాట. తర్వాత చదువుకోవాలి. పని చేయాలి. 18 సంవత్సరాలు నిండిన తర్వాత పని చేయాలి. వెళ్ళకపోతే మనం వారికి చెప్పి బడికి తీసుకెళ్ళాలి. పంపించకూడదు. పిల్లలు మనలాగే మంచిగా చదువుకోవాలని చెప్పాలి. పిల్లలు గుడ్ ఈవినింగ్. అందరూ నిశ్శబ్దం అంటే ఏంటో తెలుసా? ఓకే. ప్రెసిడెంట్ ప్రణబ్ ముఖర్జీ. ప్రైమ్ మినిస్టర్ ఎవరు? మన ముఖ్యమంత్రి ఎవరు? వెరీ గుడ్. మీరందరూ బాగా చెప్తున్నారు. ఒక 2 నిమిషాలు సైలెంట్ గా ఉంటే మీ శక్తి ఎంత ఉంటుందో తెలుస్తుంది. శక్తి అనేది మాట్లాడడం రాదు. నువ్వు నిశ్శబ్దంగా ఉండగలిగితే అక్కడి నుంచే శక్తి అనేది వస్తుంది. ఎవరైతే బుద్ధుడు కానీ గౌతమ్ బుద్ధుడు పిక్చర్ చూసారా? ఎంతమంది చూశారు గౌతమ్ బుద్ధుడి ఫోటో? గౌతమ్ బుద్ధుడు తెలుసా? గౌతమ బుద్ధుడు ఆయన ఏం ప్రెసిడెంట్ ప్రణబ్ ముఖర్జీ. ప్రైమ్ మినిస్టర్ ఎవరు? మన ముఖ్యమంత్రి ఎవరు? వెరీ గుడ్. మీరందరూ బాగా చెప్తున్నారు. ఒక 2 నిమిషాలు సైలెంట్ గా ఉంటే మీ శక్తి ఎంత ఉంటుందో తెలుస్తుంది. శక్తి అనేది మాట్లాడడం రాదు. నువ్వు నిశ్శబ్దంగా ఉండగలిగితే అక్కడి నుంచే శక్తి అనేది వస్తుంది. ఎవరైతే బుద్ధుడు కానీ గౌతమ్ బుద్ధుడు పిక్చర్ చూసారా? ఎంతమంది చూశారు గౌతమ్ బుద్ధుడి ఫోటో? గౌతమ్ బుద్ధుడు తెలుసా? గౌతమ బుద్ధుడు ఆయన ఏం ప్రచారం చేశాడు?
ఏ మతాన్ని ప్రచారం చేశాడు? బౌద్ధ మతాన్ని. ఆయన ఫోటోలో ఎలా ఉంటాడు? ఆయన చూసినప్పుడు సైలెంట్ ఉంటాడా? గౌతమ బుద్ధుడు ఆ సైలెంట్ గా ఉండడంతోనే ఆ శక్తి అతనికి వచ్చింది. మీరు సైలెంట్ గా ఫస్ట్ ఉండడం మీకు శక్తి వస్తుంది. మీరు మాట్లాడుతున్నారు అనుకోండి, ఎనర్జీ పోతుంది, శక్తి రాదు మీకు. ఓకే, ఫస్ట్ మనకు శక్తి లోపల నుంచి ఎలా రావాలనేది నేర్చుకోవాలి. ఆ సైలెంట్ గా ఉండడమే మెడిటేషన్, దాన్నే ధ్యానం అంటాం. ఒక్కసారి మనం ఈరోజు ఏమైతే నేర్చుకున్నామో తర్వాత మన బస్తీలకు వెళ్ళినప్పుడు మన బస్తీలో కూడా మిగతా పిల్లలను చాలా మంది తీసుకొని రాలేకపోయినాము. ఒకటి పిల్లలు ఎవరన్నా వాళ్ళ ఫీడ్బ్యాక్ మార్నింగ్ నుంచి మీకు తెలిసి చూపెట్టారు. థ్యాంక్స్ అండి, చాలా విషయాలు చెప్పారు. ఎక్సైజ్ ఇంపార్టెంట్, చదవడం రాయడం ఇంపార్టెంట్, పొద్దున్నుండి చాలా అలర్ట్ చేస్తూ ఆడుతూ పాడుతూ ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఎంజాయ్ చేశారు అందరూ. ఎంజాయ్ అయింది కదా? సరే, ఈరోజు మనం ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తున్నాము. అందరూ నిశ్శబ్దంగా నెమ్మదిగా మీరు పట్టణంలో వెళ్ళి వెళ్ళాలి. ఈరోజు ముఖ్యంగా మన మధ్య ఉన్నటువంటి పెద్దలు, మన అతిథులు ఎవరైతే ఉన్నారో సుబ్బరావు గారికి మరియు మన రాష్ట్ర ముందు గారికి అప్సర్ గారికి